హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను బేబీకార్న్ 65 ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ముందుగా బేబీకార్న్ తీసుకుని వాటర్లో వాష్ చేసుకోండి. ఈచ్ బేబీకార్న్ని ఇలా రబ్ చేస్తూ వాష్ చేసుకుని వాటర్ని డ్రైన్ చేయండి. తర్వాత ఈచ్ బేబీకార్న్ని చీలికలుగా ఇలా ముక్కలుగా కోసుకోండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఈ కట్ చేసిన ముక్కలన్నింటినీ కూడా ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇందులో 2 రకాల పిండిలు వేస్తాము. అది వచ్చేసి ఒకటి మైదాపిండి. మైదాపిండి మనకి బైండింగ్ కోసం యూజ్ అవుతుంది. 1 లేదా 2 టేబుల్ స్పూన్స్ మైదాపిండి వేయండి. తర్వాత ఇందులోనే కార్న్ఫ్లోర్ వేయండి. కార్న్ఫ్లోర్ మనకి క్రిస్పీనెస్ కోసం యూజ్ చేస్తాము. అండ్ తర్వాత రుచికి సరిపడా సాల్ట్, రుచికి సరిపడా కారం వేసుకోండి. కొంచెం వాటర్ పోసుకుని దీన్ని మిక్స్ చేసుకోండి. ఎక్కువ వాటర్ పోసుకోవద్దు. ఎక్కువ వాటర్ పోసుకుంటే మీకు లూజ్ అయిపోతుంది. సో దట్ మనకి 65 సరిగా రాదనమాట. డ్రాప్స్గా ఉండిపోతుంది ఆయిల్లో. తర్వాత కడాయిలో ఆయిల్ తీసుకుని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ని ప్రీహీట్ చేసుకోండి. ఒక ముక్క వేసుకుంటే నాకు ఆయిల్ హీట్ అయింది. సో నేను మిగిలినవన్నీ కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఇలాగే అన్ని ముక్కల్ని వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. దీన్ని మధ్య మధ్యలో కదుపుతూ ఉండండి, ఎందుకంటే పిండి లాస్ట్లో అంటకుండా మనకి నీట్గా వచ్చేస్తుంది. చూస్తున్నట్టుగా బాగా కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుని, ఇప్పుడు చూడండి, ఇప్పుడు కొంచెం కలర్ మారింది. సో ఇంకొంచెం కలర్ మారే వరకు ఉంచుతాము. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అజయ్ ఐషు ఎంటర్టైన్మెంట్స్. Like, share and comment. Thank you so much.